హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 4వ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. అదేవిధంగా క్వాలిటీ లైవ్ టెస్ట్లు మరియు ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి సంపూర్ణ ఎత్తుకు సూత్రం ఏమిటి? ఆప్షన్ 1 ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లలో బై ఉన్నటువంటి పూర్తి ఎత్తు శాతము ఇంటూ 100. ఆప్షన్ 2 ఉండవలసిన ఎత్తు సెంటీమీటర్లలో బై ప్రస్తుత ఎత్తు శాతము ఇంటూ 100. ఆప్షన్ 3 ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లలో బై ఉండవలసిన పూర్తి ఎత్తు శాతము ఇంటూ 100. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు 10 సెకండ్స్ టైం అనేది ఉండడం జరుగుతుంది, గమనించాలి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ప్రస్తుత ఎత్తును సెంటీమీటర్లలో ఇక్కడ వేసేసుకొని దాని తర్వాత ఉండవలసిన పూర్తి ఎత్తు శాతాన్ని ఈ రకంగా క్రిందేసుకొని దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేసేసి దాన్ని 100తో గుణిస్తే మనకి ఏమొస్తుంది అంటే సంపూర్ణ ఎత్తు అనేది వస్తుంది, గమనించాలి. తరువాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉండవు. స్టేట్మెంట్ 2 వీటిని వినాళ గ్రంథులు అంటారు. స్టేట్మెంట్ 3 ఇవి స్రవించే రసాయనాలను హార్మోన్స్ అంటారు. ఇక్కడ 4 వచ్చేసి లాంగర్ హన్స్ పుటికలు హార్మోన్స్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఆప్షన్ 1 1 2 3 మాత్రమే. ఆప్షన్ 2 1, 2 మాత్రమే. ఆప్షన్ 3 వచ్చేసి 3, 4 మాత్రమే. ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. చాలా మందికి లైవ్ చాట్ అనేది చేయడం రావట్లేదండి. ఇక్కడ చూసుకుంటే లైవ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ లైక్ డిస్లైక్ పక్కన లైవ్ చాట్ అనేటువంటి బటన్ మీకు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు లైవ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా కామెంట్స్ చేస్తున్నారు అనేటివి మీరు చూడొచ్చు. అలా కాకుండా కింద కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కాదు. ఇక్కడ లైవ్ చాట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయండి, దాని ద్వారా మీరు లైవ్లో పాల్గొనొచ్చు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ చూసుకుంటే అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉండవు కాబట్టే వాటిని వినాళ గ్రంథులు అంటారు. ఇవి స్రవించేటువంటి రసాయనాలను ఏమంటారు అంటే హార్మోన్స్ అంటారు. ఎగ్జాంపుల్గా మనకు ఇన్సులిన్ మరియు గ్లైకోజన్ ను తీసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి లాంగర్ హన్స్ పుటికలు ఏం చేస్తాయి అంటే హార్మోన్స్ ను రక్తంలోకి విడుదలయ్యే విధంగా చూస్తాయి, గమనించాలి. ఇవన్నీ కూడా సరి అయినవే. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి చిన్న పిల్లల్లో మరుగుజ్జుతనం, పెద్దవారిలో సైమన్స్ అనే వ్యాధులను నియంత్రించే గ్రంథి ఏది? ఆప్షన్ 1 మాస్టర్ గ్లాండ్. ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి. ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి. ఆప్షన్ 4 పార్శ్వ అవటు గ్రంథి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ షేర్ మాత్రమే, గమనించాలి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మాస్టర్ గ్లాండ్ అండి. దీన్ని మనం పీయూష గ్రంథి అంటాము. పీయూష గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రోత్ హార్మోన్ అండి. ఆ గ్రోత్ హార్మోన్ లోపం వల్ల ఏమవుతుంది అంటే చిన్న పిల్లల్లో మరుగుజ్జుతనం, పెద్దవారిలో సైమన్స్ అనేటువంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి దాన్ని నియంత్రించేది మాస్టర్ గ్లాండ్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి కౌమార దశలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1
అమ్మాయిల గొంతు బొంగురుగా మారును. ఆప్షన్ 2 వచ్చేసి అబ్బాయిల గొంతు సన్నగా మారును. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే కౌమార దశలో కనుక చూసుకుంటే అమ్మాయిల గొంతు వచ్చేసి సన్నగా, అంటే గొంతు సన్నగా కాదు, దానిలో నుంచి వచ్చేటువంటి వాయిస్ అనేది సన్నగా ఉంటుంది. తర్వాత అబ్బాయిల గొంతు వచ్చేసి బొంగురుగా ఉంటుంది. ఎందుకు అంటే హార్మోన్ల ప్రభావం వలన స్వరపేటికలో ఉన్నటువంటి మృదులాస్థికి అతికి ఉన్నటువంటి కండరాలు ఏమవుతాయి అంటే వదులుగా అవుతాయి. ఆ రకంగా అయినప్పుడు ఏమవుతుంది అంటే అందులో గాలి ప్రవేశించి శబ్దాలన్నిటివి బొంగురుగా బయటకు వస్తాయి, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి కౌమార దశలో ముఖంపై మొటిమలు రావడానికి గల కారణం. ఆప్షన్ 1 చెమట గ్రంథులు, ఆప్షన్ 2 తైల గ్రంథులు, ఆప్షన్ 3 1 and 2 అంటే చెమట గ్రంథులు మరియు తైల గ్రంథులు, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 అండి. కౌమార దశలో కనుక చూసుకుంటే చెమట గ్రంథులు తైల గ్రంథులు అనేటివి చాలా యాక్టివ్గా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది అంటే ఈ కారణం వల్ల మనకు కౌమార దశలో ముఖంపై మొటిమలు అనేటివి రావడం జరుగుతుంది. మరి దీన్ని నివారించాలి అంటే ఏం చేయాలి అంటే శుభ్రంగా మొహాన్ని కడుగుతూ ఉండాలి. ఆ జిడ్డు అనేది మొహం పైన పేరుకపోకుండా చూసుకునే విధంగా ఉంటే గనక వీటిని అధిగమించవచ్చు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 స్వరపేటికలో 9 మృదులాస్తులు ఉంటాయి. స్టేట్మెంట్ 2 వీటిలో థైరాయిడ్ మృదులాస్తి పెద్దగా ఉండును. ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవే. స్వరపేటికలో మొత్తం 9 మృదులాస్తులు ఉంటాయి. వీటిలో థైరాయిడ్ మృదులాస్తి అనేది పెద్దగా ఉంటుంది. ఇది బయటికి చొచ్చుకొని ఈ రకంగా మనకు రావడం ద్వారానే ఆడమ్స్ యాపిల్ అనేటువంటి నిర్మాణం అనేది మనకు గొంతు భాగంలో కనిపిస్తుంది, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి విడుదలైనటువంటి అండము ఫాలోపియన్ నాళంలో ప్రవేశించడానికి సహకరించే హార్మోన్ ఏది. ఆప్షన్ 1 FSH, ఆప్షన్ 2 LH, ఆప్షన్ 3 GH, ఆప్షన్ 4 నన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 LH హార్మోన్ అండి. ఈ LH హార్మోన్ అబ్రివేషన్ కనుక చూసుకుంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే విడుదలైనటువంటి అండాన్ని ఫాలోపియన్ నాళంలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని స్రవించేటువంటి గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి. అదేవిధంగా మనకి ఇక్కడ FSH అంటే ఏంటి అంటే పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అదేవిధంగా GH అంటే గ్రోత్ హార్మోన్. వీటన్నిటిని కూడా పీయూష గ్రంథి స్రవిస్తుంది, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 GH మిగిలిన అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరిచే పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్టేట్మెంట్ 2 FSH హార్మోన్ అండం ఉత్పత్తికి అవసరమయ్యే టెస్టోస్టిరాన్ను ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మిగిలినటువంటి అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరిచి పెరుగుదలను ప్రోత్సహించే విధంగా గ్రోత్ హార్మోన్ అనేది చూపిస్తుంది, దాని యొక్క విధిని నిర్వహిస్తుంది. అదేవిధంగా మనకు పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కనుక చూసుకుంటే కనుక అండం ఉత్పత్తికి అవసరమయ్యేటువంటి టెస్టోస్టిరాన్ కాదండి, ఈస్ట్రోజన్ ను ప్రేరేపిస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది శుక్ర కణాలను ప్రేరేపించే అటువంటి హార్మోన్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 2 అనేది సరైనది కాదు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి స్త్రీలలో అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, ఋతుచక్రం నియంత్రణ, ద్వితీయ లైంగిక లక్షణాలు పెంపొందించే హార్మోన్లు. ఆప్షన్ 1 ఈస్ట్రోజన్, ఆప్షన్ 2 ప్రొజెస్టిరాన్, ఆప్షన్ 3 టెస్టోస్టిరాన్, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2 అంటే ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలను మీరు పొందగలుగుతారు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ ఏం చేస్తాయి అంటే స్త్రీలలో అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, ఋతుచక్రం నియంత్రణ, అదేవిధంగా ద్వితీయ లైంగిక లక్షణాలను పెంపొందించేటువంటి హార్మోన్లుగా మనము ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాల్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెస్టోస్టిరాన్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే శుక్ర కణాల ఉత్పత్తిని పెంచేటువంటి హార్మోన్గా మనకు చెప్పుకోవచ్చు. తర్వాత 10వ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచుము. నేను దీన్ని జతపరిచేలోపే నాకంటే ముందు మీరే జతపరుస్తారు అని ఆశిస్తున్నాను. ఇక్కడ మొదటిది ముష్కాలు. ముష్కాలు ఏం చేస్తాయండి? శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. తర్వాత అధివృక్క గంధి. అధివృక్క గంధి ఏం చేస్తుంది? ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ని స్రవిస్తుంది. ఇది ఉద్వేగాలను నియంత్రించేటువంటి హార్మోన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సి అనేది వస్తుంది. రజస్వల అంటే మొదటి ఋతుచక్రం, కాబట్టి ఇక్కడ డి అనేది వస్తుంది. పీయూష గ్రంథి ఏం చేస్తుంది? గ్రోత్ హార్మోన్ని స్రవిస్తుంది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏ అనేది వస్తుంది. బీసీడిఏ అనేది ఎక్కడ ఉందండి? బీసీడిఏ అనేది ఆప్షన్ 2లో ఉంది, కాబట్టి ఆప్షన్ 2 అనేది సరి అయినటువంటి సమాధానం. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ప్రమాదం అంచున ఉన్న జీవజాతులను గురించిన జాబితాను ఎప్పటికప్పుడు సమాచారంగా విడుదల చేసేవి. ఆప్షన్ 1 IUCN, ఆప్షన్ 2 ZSL, ఆప్షన్ 3 CNI, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. 1 and 2 అనేటివి సరి అయినవి. ఇక్కడ ప్రమాదం అంచున ఉన్నటువంటి జీవజాతులను గురించిన జాబితాను ఎప్పటికప్పుడు సమాచారంగా విడుదల చేసేటివి ఏంటి అంటే IUCN మరియు ZSL అనేటువంటి సంస్థలు. IUCN అంటే ఏమిటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘము. అదేవిధంగా ZSL అంటే ఏంటి అంటే జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్, JSL గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఏం చేస్తాయంటే ప్రమాదం అంచున ఉన్న జీవజాతులను గురించిన జాబితాను ఎప్పటికప్పుడు సమాచారంగా విడుదల చేస్తూ ఉంటాయి, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అంతరించిపోతున్న జంతువులు మరియు మొక్కల గురించి పుస్తక రూపంలో ప్రచురించేవి WWF, IUWC. స్టేట్మెంట్ 2 ఈ పుస్తకాలను రెడ్ టెక్స్ట్ బుక్ లేదా రెడ్ డేటా బుక్ అని అంటారు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ రెడ్ లిస్ట్ బుక్ అండి, టెక్స్ట్ బుక్ అనబడింది. ఇక్కడ అంతరించిపోతున్నటువంటి జంతువులు మరియు మొక్కల గురించి పుస్తక రూపంలో ప్రచురించేవేమో WWF, దాని తర్వాత IUWC. ఇక్కడ చూసుకుంటే WW యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే వరల్డ్ వైడ్ లైఫ్ ఫెడరేషన్, ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య. దాని తర్వాత అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం IUWC యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఈ రకంగా మనం దీని యొక్క అబ్జర్వేషన్ని పూర్తి అబ్రివేషన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇవి ఏం చేస్తాయి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి IUCN అదేవిధంగా ZSLకు దానికి తేడా ఏంటి అంటే అవి ఏం చేస్తాయి అంటే ప్రమాదం అంచున్న వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక బులెటిన్ని రిలీజ్ చేస్తుంటాయి. ఇవి అలా కాకుండా ప్రమాదం అంచులో ఉన్న వాటిని అదేవిధంగా అంతరించిపోతున్న వాటిని చాలా రకమైనటువంటి మొక్కలు జంతువులు ఆ రకమైనటువంటి అన్నింటినీ కూడా పుస్తక రూపంలో ప్రచురిస్తుంది. దాన్ని ఏమంటారంటే ఆ పుస్తకాన్ని రెడ్ లిస్ట్ బుక్ లేదా రెడ్ డాటా బుక్ అంటారు. ఈ WWF IUWC చేసేటువంటి పనేమో ఇది, దాని తర్వాత IUCN తర్వాత ZSL చేసేటువంటి పనేమో అది గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. స్టేట్మెంట్ 2 కంగారు, ఆస్ట్రేలియా, కివి న్యూజిలాండ్కి చెందినటువంటి జీవులు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 రెండు కూడా సరి అయినవే. ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. కంగారు అనేది ఆస్ట్రేలియాకు, అదేవిధంగా కివి అనేది న్యూజిలాండ్కు చెందినటువంటి జీవులుగా చెప్పుకోవచ్చు, అంటే ఎండమిక్ జాతులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల్లో లేనిది ఏది. ఇక్కడ ఆప్షన్ 1 ఆర్కిడ్స్, ఆప్షన్ 2 గంధం చెట్టు, ఆప్షన్ 3 సర్ఫగంధి, ఆప్షన్ 4 వచ్చేసి సైకస్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1, 1, 2 మాత్రమే, 2, 2, 4 మాత్రమే, 3, 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకు అంటే గనక ఇక్కడ ఆర్కిడ్స్, గంధం చెట్టు, తర్వాత సర్ఫగంధి, సైకస్ ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కలే గమనించాలి. ఇక్కడ లేనిది అన్నాం కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 1972లో టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. స్టేట్మెంట్ 2 ప్రస్తుతానికి మన దేశంలో 50 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. స్టేట్మెంట్ 3 1973లో 2000 పులులు ఉండగా ప్రస్తుతం 3800 దాకా పెరిగాయి. స్టేట్మెంట్ 4 వచ్చేసి ప్రపంచ జనాభాలో దాదాపు 80% పులులు మన దేశంలో ఉన్నాయి. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ప్రపంచ జనాభాలో దాదాపు 80% కాదండి 60% పులులు మాత్రమే మన దేశంలో ఉన్నాయి. మన దేశం అంటే భారతదేశం. ఇక్కడ చూసుకుంటే
క్రింది వాటిలో సరికానిది అని అడగడం జరిగింది. ఇది ఒకటి మాత్రమే సరికాదు, మిగిలినవన్నీ కూడా సరైనవి. ఇక్కడ ప్రస్తుతానికి మన దేశంలో 50 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయండి. కొన్ని పుస్తకాల్లో కనుక చూసుకుంటే 27 అని ఉన్నది, కానీ అది సరి అయినది కాదు. మీరు నెట్లో సెర్చ్ చేసుకున్నా కూడా మనకు 50 పులుల సంరక్షణ కేంద్రాలు వస్తాయి, గమనించాలి. 1973లో 2000 పులులు ఉండగా ప్రస్తుతం 3800 దాకా పెరిగాయి. ఇప్పుడు కౌంట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రకమైనటువంటి టైగర్ ప్రాజెక్ట్ని నిర్వహించి వాటిని సంరక్షించడం ద్వారా ఈ రకంగా పుల్ల సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది. తర్వాత 16వ క్వశ్చన్, తేలి నీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 శ్రీకాకుళం, ఆప్షన్ 3 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 4 నెల్లూరు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శ్రీకాకుళం జిల్లాలో తేలి నీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఉంది. ఇక్కడ మనం వేటిని ఎక్కువగా చూడొచ్చు అంటే సైబీరియా కొంగల్ని మనం ఎక్కువగా చూడొచ్చు, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి కోరింగా జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ 1 తూర్పు గోదావరి, ఆప్షన్ 2 కృష్ణా, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 గుంటూరు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 తూర్పు గోదావరి జిల్లాలో కోరింగా జంతు సంరక్షణ కేంద్రం అనేది ఉంది. అదేవిధంగా ఇందులో కనుక చూసుకుంటే సీగల్స్, స్టాక్స్, హెరాన్స్, అదేవిధంగా బాతులను చూడొచ్చు. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఎకో విల్సన్ ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి? ఆప్షన్ 1 10,000, ఆప్షన్ 2 27, ఆప్షన్ 3 1000, ఆప్షన్ 4 1 and 2. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, 10,000 అండి. మనకి ఇక్కడ ఎకో విల్సన్ ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు అంతరించిపోతున్నాయి. అదే ఒక రోజుకైతే గనక 27 జాతులు అంతరించిపోతున్నాయి. వాటన్నిటికీ మూల కారణము మనమే అండి, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి గరిష్టంగా జీవ వైవిధ్య నష్టం ఉన్న ప్రాంతాన్ని ఏ రంగులో సూచిస్తారు? ఆప్షన్ 1 నీలి రంగు, ఆప్షన్ 2 ఎరుపు రంగు, ఆప్షన్ 3 పసుపు రంగు, ఆప్షన్ 4 నలుపు రంగు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నీలి రంగు అండి. చాలామంది రెడ్ కలర్ అనుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు గరిష్టంగా జీవ వైవిధ్యం ఉన్నటువంటి నష్టం ఉన్నటువంటి ప్రాంతాన్ని నీలి రంగులో చూపిస్తారు. మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 97లో కనుక చూసుకుంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు COP 2012 హైదరాబాద్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ తీర్మానాల ప్రకారం కనుక చూసుకుంటే గరిష్టంగా జీవ వైవిధ్యం నష్టం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏ రంగులో సూచించడం జరిగింది అంటే నీలి రంగులో సూచించడం జరిగింది. తర్వాత ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే COP మనకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ హైదరాబాద్ జీవ వైవిధ్య సదస్సు ఏ సంవత్సరం నాటికి జీవ వైవిధ్య నష్టం అనేది అంచనాలకు మించిపోతుంది అని తెలియజేసింది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని, అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మిగతా వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది ఎంత ఉందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. చాలామంది ఈ రకమైనటువంటి అంశాన్ని చేయడం లేదు. ఖచ్చితంగా ఈ రోజైనా ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 7th లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలు, 8th క్లాస్ లెసన్ వచ్చేసి 8th లెసన్ వచ్చేసి మొక్కల నుండి ఆహారోత్పత్తి. ఈ 2 లెసన్స్ నుంచి మీకు 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్గా 7 PM ఇక్కడ చాలామంది కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీకు 2 నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. ఒకటి అరగంట ముందు మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది లైవ్ టెస్ట్ ఉంది అని. తర్వాత మీకు కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీకు స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మొదటి నోటిఫికేషన్ వచ్చి ఓపెన్ చేసి కొంతమంది సార్ వీడియో ఓపెన్ అవుతలేదు, ఏదో ప్రాబ్లం ఉన్నది అంటున్నారు. అది కాదండి. అదేంటి అంటే వీడియో అనేది కరెక్ట్గా మీకు 7 PM స్టార్ట్ అవుతుంది, గమనించాలి. ఖచ్చితంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసి వెళ్ళగలరు. అదేవిధంగా కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి బాధ్యత అనేది మీ పైన ఉంది. ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు అని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్, గుడ్ నైట్ ఆల్సో.